ఆసుపత్రులు దేవాలయాలు, డాక్టర్లు దేవుళ్లు. అయితే కొందరు కేటుగాళ్ల కారణంగా వైద్య వృత్తిలోనూ నకిలీగాళ్లు ప్రవేశిస్తున్నారు. మిడిమిడి జ్ఞానంతో చేసే వైద్యానికి ప్రజల ప్రాణాలు హరీమంటున్నాయి. మెదక్ జిల్లాలో ఇలాంటి ఆసుపత్రి గుట్టురట్టయింది. ఇది మెదక్ జిల్లా రామాయంపేటలోని వెంకటేశ్వర పిల్లల ఆసుపత్రి. మండలంలో ఎక్కువ రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలే. అయినా చిన్నారులకు చిన్న జబ్బు చేసినా ఇక్కడికే తీసుకొస్తారు. గవర్నమెంట్ ఆసుపత్రిలో సౌకర్యాలు లేక ఆర్థిక ఇబ్బందులు భరించైనా పిల్లలను ఇక్కడే చూపిస్తారు. 2.5 ఏళ్లుగా ఈ ఆసుపత్రి పనితీరు బాగోలేదు. ఇక్కడికి వచ్చే చిన్నారులకు వచ్చిన జబ్బు తగ్గకపోగా కొత్త జబ్బులు వస్తున్నాయి. ఇదేమిటి అని గట్టిగా నిలదీసిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోనే చూపించుకోమని సలహా ఇస్తున్నారు ఇక్కడి సిబ్బంది. ఒళ్లు మండిన ఒకతను జిల్లా వైద్యాధికారికి ఫిర్యాదు చేశాడు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. తెలియకనే అడిగిన నాకు తెలియదు తెలుసు ప్రాక్టీస్ తెలుసు తెలిస్తేనే తీసుకో కానీ మన సర్టిఫికేట్ మేము అడగలేదు. చూడలేదు, అదే బాగా ప్రాబ్లం అయిపోయింది. మిస్ సర్టిఫికేట్ చూడకుండా పెట్టుకుంటారు మీరు. ఏమన్నా డాక్టర్ అంతా మనం అడుగుతాం. జిల్లా వైద్యాధికారుల తనిఖీల్లో కళ్లు బైర్లు గమ్మే నిజాలు బయటకొచ్చాయి. ఆసుపత్రికి అసలు అనుమతి లేదు. గతంలో పవన్ కుమార్ అనే డాక్టర్ కు ఇదే రిజిస్ట్రేషన్ తో ఆసుపత్రిని నడుపుకునేందుకు అనుమతి ఇచ్చారు. అయితే అతను ఆసుపత్రిని ఖాళీ చేసి 2 ఏళ్లు దాటిపోయింది. అదే చోట్లో అదే పేరుతో ఇక్కడ ఆసుపత్రిని నడిపిస్తున్నారు. ఎలాంటి విద్యార్హత లేని కృష్ణ అనే వ్యక్తిని తీసుకొచ్చి డ్యూటీ డాక్టర్ని చేశారు. ఈ మోసంపై ఫిర్యాదు అందుకున్న వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించి ఆసుపత్రిని దానికి అనుబంధంగా నడుస్తున్న మెడికల్ షాప్ ను సీజ్ చేశారు. ఈ ఏదైతే ట్రీట్మెంట్ ఇస్తున్న డాక్టర్ కృష్ణ అనే వ్యక్తి దీనికి కనీస అర్హత కూడా లేదు. దాని తర్వాత చిన్నపిల్లలు రాయాల్సిన మందుల మీద కూడా అవగాహన లేదు. ఏ మందు ఏంటి అనే పేరు కూడా అతనికి తెలియదు. తెలియకుండా పిల్లల డాక్టర్గా చాలామంది అవుతున్నాడు. సో దాన్ని అలా అదొకటే అంశం కాకుండా సో ఫ్రిడ్జ్లో కూడా పక్కన కుడి చేతి పక్కన ఫ్రిడ్జ్ ఉంది. ఆ ఫ్రిడ్జ్లో కూడా అన్ని వ్యాక్సిన్స్ ఉన్నాయి చిన్నపిల్లలకి. గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి మోసాలు పెరిగిపోతున్నాయి. ఎవరు అసలు డాక్టరో ఎవరు నకిలీ డాక్టరో తెలియక జనాలు అయోమయానికి గురవుతున్నారు. జబ్బు చేసిందంటే ఆసుపత్రికి పోవాలంటే వణికిపోతున్నారు. జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రుల పేరుతో జరిగే మోసాలను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.